క్లారిటీకి వచ్చి రెండవ వచనంలో అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహంలో పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కింద ఫుట్నోట్లో ఏముంది చూడండి, బల్లల యొక్క పరిచర్య చేయడం, భోజనము బల్లలు. అది ఏ బల్లైనా కావచ్చు. చివరికి జ్యూసులు పంచుతున్నా, రసాలు, బటర్ మిల్క్లు, మజ్జిగలు పంచుతున్నారు. ఎలాంటి వారిని ఎంచుకోవాలని ఆలోచన తీర్మానించుకున్నారు. కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయంలో ఎడతెగక ఎందుమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోను, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయు వాడును అను నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుడు ఎదురు నిలబెట్టారు. ఇదిగోండి మేము 7 మందిని ఎంచుకున్నామని చెప్పేసి